వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు విశాఖ కొత్త కమిషనర్గా వచ్చిన డాక్టర్ శంకబ్రత బాగ్చి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అంటే ఫస్ట్ టైం మీరు హనీమూన్ కోసం అని వైజాగ్ వచ్చారు. ఇప్పుడు డ్యూటీ పర్పస్ వచ్చారు. ఎలా అనిపిస్తుంది డిఫరెన్స్ అనేది? అంటే అప్పుడు వచ్చాను 2001, ఇప్పుడు 2024, 23 సంవత్సరాల తర్వాత రావడం. చాలా మార్పులు ఉన్నాయి వైజాగ్లో, కానీ వైజాగ్ పీపుల్ మాత్రమే అదే మాదిరిగా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ హార్టెడ్, కాస్మోపాలిటన్ నేచర్ అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అండ్ వైజాగ్లో న్యాచురల్ బ్యూటీ అలాగే ఉంది. ఓకే సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారగానే వెంటనే మారేది పోలీస్ వ్యవస్థ. మీ ముందున్న అతన్ని మార్చేసి అయ్యరన్ గారిని మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ఆయన వైసీపీకి కొమ్ము కాశారన్న వార్తలు కూడా మేము చూసాము. అంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు పోలీస్ వ్యవస్థ అనేది టాక్ ఉంది. మరి మీరు కూడా చెప్పారు, చంద్రబాబు గారు ఇక్కడ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఆయనకి ఈ విషయం కూడా చెప్పారు. అంటే మీరు ఇప్పుడు ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్నట్ల ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఇప్పుడు 1996 బ్యాచ్ నాది. అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో నేను పనిచేశాను. జమ్మలమడుగు, కడప నుండి మొదలుపెట్టి ఇక్కడి వరకు, వైజాగ్ వరకు. సో నా జీవితంలో, నా క్యారియర్లో ఎలా పనిచేశానో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఇంకా చెప్పాల్సిన పని లేదు. అంటే సార్ డిఫరెంట్ ప్లేసెస్లో మీరు వర్క్ చేశారు. జమ్మలమడుగు, కడప, కోల్కతా, ఢిల్లీ. అంటే ఇలా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేస్తుంటారు అక్కడ ప్రాబ్లమ్స్ని మీరు? అంటే మీకు ఎంత టైం తీసుకుంటారు సార్? ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల్ని కానీ మీరు అబ్జర్వ్ చేయాలి, అక్కడ జరిగే సంఘటనల్ని మీరు తీసుకోవాలి. ఎంత టైం పడుతుంది మీకు? నేను అనుకుంటున్నాను ఒక కొత్త పోస్ట్లో, ఒక కొత్త ఏరియాలో 3 months టైం చాలు. అంతే, 3 నెలల్లో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా పని చేయాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి తెలిసిపోతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ 3 months ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆ 3 months తర్వాత నా సంగతి అందరికీ తెలిసిపోతుంది, మా కలీగ్స్ ఎలా పనిచేస్తారో అది కూడా మాకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. తర్వాత 3 months తర్వాత ప్రాబ్లం రాదు. అంటే ఏపీ అనగానే ఇప్పుడు కూటమి ఉంది, ఒక పార్టీ ఉంటేనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే ఈ పోలీసులు అనేవాళ్ళు పొలిటికల్ వ్యక్తులకి సర్వెంట్లు అన్న వార్తలు కూడా వినిపిస్తుంది, ప్రజలు కూడా అంటూ ఉంటారు ఎక్కువగా. అందుకని అంటే ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు మీపై ఒత్తిడి తెచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వారి వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా? నేను ఫస్ట్ డే నుండి ఈరోజు వరకు ఒక పాలసీ నమ్ముతాను. నా పాలసీ ఏంటి? ప్రజాప్రతినిధులు ఏదైనా చెప్తే చాలా జాగ్రత్తగా వినాలి. వినిన తర్వాత అది చట్టప్రకారంగా అయితే అది చేయాలి, అది చట్టప్రకారంగా లేదు అనుకో మేము చేయలేము. అది ఫస్ట్ డే నుండి ఈరోజు వరకు అదే పాలసీ నాది. అందరూ అదే అడ్జస్ట్ అయ్యారండి. నేను 3 times ఇంతకుముందు 3 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాను. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు. 3 చోట్ల నా పనితీరు సరిగ్గా లేదని, పొలిటీషియన్స్తో ఫైట్ ఉందని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఫస్ట్ టైం నేను సెంట్రల్ డెప్యుటేషన్కి వెళ్ళాలని, అప్పుడు చంద్రబాబు నాయుడు సారే సీఎం, రిక్వెస్ట్ చేసి వెళ్ళడం జరిగింది. వదలడం లేదు, పోయి చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము, దయచేసి వదలండి, నేను కలకత్తా వెళ్ళాలి, అక్కడ పని ఉంది. అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారండి సెంట్రల్ డెప్యుటేషన్కి. సెకండ్ టైం ఉమ్మడి కర్నూలులో ఎస్పీగా ఉన్నప్పుడు నాకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో సీట్ వచ్చింది. అది చాలా అదృష్టవంతులకు వస్తుంది. ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో MBA సీట్, ఫుల్ టర్మ్ MBA సీట్. సో అది కూడా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వదిలారండి. అప్పుడు లేకపోతే వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే ఉండిపోవాలని చెప్పారండి. మూడోసారి ఉమ్మడి గుంటూరు,
ఈరోజు గుంటూరు చూస్తే గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాలు అవును. మొత్తం అంతా కలిపి ఒకే జిల్లా గుంటూరు. ఆ జిల్లాలో నేను లాస్ట్ ఎస్పీగా పనిచేశాను. తర్వాత విభజించడం జరిగింది. అక్కడి నుండి కూడా డిఐజీగా ప్రమోషన్ వస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, అప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేయలేదు. అంటే ఈ విధానం నేను నా విధానం చెప్పాము, నా పాలసీ చెప్పాను. ఆ విధానం ఉన్నా కూడా ఏ పార్టీ అయినా నేను ఇంతవరకు ఇబ్బంది ఎదుర్కోలేదు. అంటే ఇప్పుడు విశాఖలో ఎక్కువగా మనకు వినిపిస్తున్న పేరు ఏంటంటే గంజాయి, డ్రగ్స్, యువత మనం చూస్తున్నాం. అలాగే అమ్మాయిలు ఎక్కువగా తరలిపోతున్నారు. 18 ఇయర్స్ బిలో అమ్మాయిలు కనిపించకుండా అదృశ్యమవుతున్నారు. వీటన్నిటిని మీరు ఎలా కట్టడి చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడో చోట మిస్ అవుతూ ఉంటారు. అన్ని చోట్ల మీరు ఉండలేరు కాబట్టి ఎలా వీటిని కట్టడి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసింగ్లో ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి కమ్యూనిటీ పోలీసింగ్, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్. నేను 1 జూలై రాగానే నా ఫోన్ నంబర్ 7995095799 పబ్లిక్కి చెప్పాము. ఆ రోజు నుండి పబ్లిక్ మా కళ్ళు మా చెవులుగా పనిచేస్తున్నారండి. ఎక్కడ గాజాయి ఉన్నా, ఎక్కడ ఆడపిల్లలకు ఇబ్బంది ఉన్నా, పగలు కానీ రాత్రి కానీ వాళ్ళే నాకు కాల్ చేసి స్వయం చెప్తున్నారు, సార్ నాకు ఈ ఇబ్బంది, మీరు కాపాడండి, హెల్ప్ చేయండి, సాయం చేయండి. నిన్న కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇబ్బంది గురించి చెప్పారండి. మొన్న కూడా ఇంకొక అమ్మాయి ఫోన్ చేసి, నేను ఆ కాలేజ్లో చదువుతున్నాను, నాకు ఇటువంటి ఇబ్బంది ఉంది, నాకు హెల్ప్ చేయండి అని. సో పిల్లలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఆడపిల్లలు సొంత తల్లిదండ్రులకు చెప్పడం లేదు, నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తున్నారు, నాకు ఈ ఇబ్బంది, ఈ అబ్బాయి సతాయిస్తున్నారు, దయచేసి రక్షించండి, కాపాడండి, సాయం చేయండి. సో ఇది అదే మాదిరిగా ఇంతకుముందు ఒక అబ్బాయి వచ్చి, సార్ ఫలానా అబ్బాయి గాంజాయి అమ్ముతున్నారు, నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను, మీరు ఇమీడియట్గా పట్టుకోండి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో స్వచ్ఛందంగా వస్తుంది నాకు. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నా, అది కాకుండా అదనంగా పబ్లిక్ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చాలా ప్లేసెస్ ఎక్కడ పోలీస్ ఇంతవరకు ఎటువంటి ఇంపాక్ట్ చూపెట్టలేకపోయారు, అటువంటి ప్లేసెస్లో కూడా మేము ఇంపాక్ట్ చూపెట్టగలుగుతాం బికాజ్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్. అవునండి. అంటే 2 days బ్యాక్ లా కాలేజ్ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పేసి ఈ కేసులు కూడా మీరు డీల్ చేస్తున్నారు. ఇమీడియట్గా కొన్ని గంటల్లో మేము 4 అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపించాము. ఎందుకంటే ఈ కేసు యాక్చువల్గా సామూహిక అత్యాచారం అంటే మనకు ఢిల్లీలో జరిగిన కేసు, లేకపోతే హైదరాబాద్ జరిగిన కేసు గుర్తు వస్తుంది. అటువంటి కేసెస్లో ఏం జరుగుతుందంటే 3-4 కలిసి ఒక అమ్మాయిని లాగి అత్యాచారం చేస్తారండి. ఇది అది కాదు, ఇది యాక్చువల్గా ఇంటర్నెట్ ద్వారా ఒక క్రైమ్ చేయడం. ఒక అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ అమ్మాయి నమ్మిన అబ్బాయి నమ్మక ద్రోహం చేసి ఆ వీడియో తీసి వేరే ఫ్రెండ్స్కి ఇచ్చేసి, ఆ ఫ్రెండ్స్ ఆ వీడియో చూపెట్టి బ్లాక్మెయిల్ చేసి, అలా 2.5 months బ్యాక్ అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఆ ఇష్యూ ఈ 2.5 months తర్వాత మళ్ళీ అమ్మాయి డాడీకి చెప్పడం, అదే రోజు డాడీ మాకు చెప్పడం, మేము ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం. సో ఇది కన్వెన్షనల్ సామూహిక అత్యాచారం కాదు. బేసిక్గా ఇది ఇంటర్నెట్ వాడి ఒక క్రైమ్ చేయడం, క్రైమ్ అగేన్స్ట్ విమెన్. కానీ ఆ 4 సరైన శిక్షణ రావాలని మేము గ్యాంగ్ రేప్ సెక్షన్స్ పెట్టాము. అంటే ఇప్పుడు మీరు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ లాగా ఇస్తుంటారా? అవునండి, ఖచ్చితంగా పోలీస్ ట్రీట్మెంట్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది, తప్పదు. అది నేరం. ఇటువంటి హారెండస్ క్రైమ్ అంటాము, హీనస్ క్రైమ్ అంటాము. అటువంటి హీనస్ క్రైమ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టైల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, తప్పదు. ఓకే. బైక్ సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అంతకంటే జరిగేవి పోలీస్ వ్యవస్థలో కొంతమంది వాళ్ళు రూల్స్ తప్పుతూ ఉంటారు సార్. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలా శిక్ష అనేది ఇస్తుంటారు? ఇప్పుడు మీకు తెలుసు, నేను వచ్చిన తర్వాత ఒక డిఎస్పీ సస్పెండ్ అయ్యారు, కొందరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు,
ఈరోజు కూడా 4 సస్పెండ్ చేయబోతున్నాం. ఈరోజు ఆర్డర్ ఇష్యూ చేయబోతున్నాం. అంటే ఏ కేసు కింద సస్పెండ్ చేయాలి? కరప్షనే. ఒకటి కరప్షన్, రెండోది త్రాగి డ్యూటీ చేయడం, త్రాగి అసభ్యంగా ప్రవర్తించడం, త్రాగి ప్రజలతో దుర్భాషలు ఆడడం, అటువంటి కేసెస్ కూడా మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. ఎందుకంటే మేము ప్రతిరోజు అందరికీ చెప్తున్నాం, పోలీస్ రోల్ మోడల్గా పనిచేయాలి. పోలీస్ దుర్భాషలు ఆడితే, అసభ్యంగా ప్రవర్తిస్తే మేము సహించేది లేదు. పబ్లిక్ పోలీస్ దగ్గరికి ఎప్పుడు వస్తారండి? బాధపడి వస్తారండి. అప్పుడు పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? కనీసం సరిగ్గా ప్రవర్తిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారండి. అది కూడా మేము చేయకపోతే అది సహించేది లేదు. అంటే సార్, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నంతసేపు చాలా కేసెస్ మీ దగ్గరికి వచ్చాయి. ఎక్కువగా ఏ కేసులతో వస్తూ ఉంటారు? బాధితులు దేనికోసం వస్తూ ఉంటారు? వైజాగ్లో లాస్ట్ నాది 4 months 20 days నేను పూర్తి చేశాము. చూస్తే నంబర్ 1 ల్యాండ్ డిస్ప్యూట్, నంబర్ 2 మానిటరీ డిస్ప్యూట్, నంబర్ 3 మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్, నంబర్ 4 సైబర్ క్రైమ్స్, నంబర్ 5 ఎకనామిక్ క్రైమ్స్, చిట్టి వ్యాపారాలు, దానివల్ల మోసపోవడం, అండ్ నంబర్ 6 వచ్చేసి ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు తీసుకొని తర్వాత మోసం చేయడం. అందులో కొందరు డబ్బు తీసుకొని ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తున్నారు. అక్కడికి పోయిన తర్వాత నిన్ననే నాకు మస్కట్ నుండి కాల్ వచ్చింది, రక్షించండి, మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మస్కట్ పంపించారు ఓమన్లో. ఇప్పుడు వచ్చి చూస్తే చాలా దారుణం, నన్ను రిటర్న్ తీసుకెళ్ళండి. ఇప్పుడు మేము ఏర్పాటు చేస్తున్నాం. నా నంబర్ ప్రపంచం అంతా పోయింది. వాళ్ళు మాస్కట్ నుండి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, నాకు దిక్కు లేరని, మీరే మా దిక్కు అని చెప్తే మేము రిక్వెస్ట్ చేసి ఇప్పుడు తీసుకొస్తారా సార్? అదే మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. ఆ గవర్నమెంట్ కాంటాక్ట్ చేసి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాం. అంటే మంత్రి లోకేష్ గారు కూడా ఇలాంటి రిక్వెస్ట్లు ఎక్కువగా పెడుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో. అవునండి. వారిని కూడా కాంటాక్ట్ చేస్తారా, లేకపోతే హోమ్ మినిస్టర్ ద్వారా ఎట్లా తీసుకు? అదే మాకు ఒక ఏపీ ఎన్ఆర్టీ అని సెల్ ఉంది. ఏపీ ఎన్ఆర్టీకి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు కన్సర్న్ ఎంబసీతో మాట్లాడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని. కానీ వాళ్లకు తెలియదు ఎవరికి చెప్పాలి. వాళ్లకు నా నంబర్ తప్ప ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నాకే కాంటాక్ట్ చేస్తున్నారండి. మేము వాళ్లకు తెలియజేసి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఎంత బిజీగా ఉన్నప్పుడు మీకు కూడా స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉంటారు. దాని నుంచి బయటపడడానికి మీరేం చేస్తారు? ఇప్పుడు ఒక ఇబ్బందిలో ఉన్న ఒక వ్యక్తికి నేను హెల్ప్ చేయగలిగితే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను అనుకుంటున్నా, ఈరోజు నాకు ఈ పోస్ట్ ఉంది, రేపు నాకు పోస్ట్ ఉండదు. ఈరోజు నాకు ఒక స్వర్ణావకాశం వచ్చింది 10 మందికి మేలు చేయడానికి, రేపు ఆ అవకాశం రాదు. నాకు ఈ 7 years తర్వాత రిటైర్మెంట్ ఉంది. ఆ 7 years తర్వాత పొద్దున నుండి రాత్రి వరకు నాకు రెస్ట్ ఎవరు డిస్టర్బ్ చేయరండి. సో ఇప్పుడు మాకు ఈ అవకాశం ఉంది. కొన్ని రోజులు మాకు సర్వీస్లో ఉన్నంత కాలం రెస్ట్ లేకపోయినా నేను ఇబ్బంది పడకూడదు. ఈ ప్రతి నిమిషం ప్రజల కోసం సద్వినియోగం చేయగలిగితే అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చాలా చోట్ల వర్క్ చేశారు కదా సార్, మీకు బెస్ట్ అనిపించింది ఏ రాష్ట్రం అనిపించింది? నాకు ఇంతవరకు జమ్మలమడుగులో, కడప జమ్మలమడుగు ఫస్ట్ పోస్టింగ్, అక్కడ చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే నేను 2000 జనవరిలో జమ్మలమడుగు ఏఎస్పీగా జాయిన్ అయ్యాను. అప్పుడు చూస్తే ప్రతిరోజు బాంబులు, ఆ ప్లేస్ అప్పుడు అందరూ బాంబులు మడుగు అని పేరు పెట్టారండి. ప్రతిరోజు బాంబులు. అప్పుడు ఆ విపరీతమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు నేను ప్రతి ఊరికి వెళ్ళి ఒకే మాట చెప్పాము, పోరు నష్టం పొందు లాభం, కలిసి ఉంటే కలదు సుఖం. అప్పుడు ప్రతి ఊళ్ళో అక్కడ రాయలసీమలో చూసాము, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనుషులు ఉంటారండి. ఎవరైనా నిష్పక్షపాతంగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, మనసాక్షిగా పనిచేస్తే నమ్ముతారండి. అందరూ నమ్మారండి. నన్ను నమ్మి అందరూ వాళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలు, బాంబులు, నాటు తుపాకులు అన్నీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పచెప్పారండి. నేను అక్కడ 1 year 4 months 5 months పనిచేశాను.
నేను ఏ రోజు వచ్చాను అప్పుడు ప్రతిరోజు హత్యలు, దాడులు, ప్రతికర దాడులు. నేను ఎప్పుడు వెళ్ళిపోయాను అంత ప్రశాంతంగా మారిపోయింది ఆ వాతావరణం. హత్యలు లేవు, దాడులు లేవు, ప్రతికర దాడులు లేవు. అంటే మీ మీద ఎప్పుడైనా అటాక్లు జరగడం కానీ అట్లాంటివి ఏమైనా? ఎప్పుడు జరగలేదు. బోత్ పార్టీస్ వాళ్ళు ఒకరి మీద దాడి చేసేవాడు, నన్ను నమ్మి నేను ఏం చెప్తే వినేవాడు. సో ఆ 1 year 4 monthsలో అటువంటి పెను మార్పు తీసుకురావడం, అది నేను చేయగలిగాను. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది కాబట్టి ఆ పోస్ట్ నా బెస్ట్ పోస్టింగ్ జీవితంలో అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అన్నాం కదా, వాటిని ఎలా అరికట్టాలి అంటే ఎంతగా మీరు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు ఎక్కడో చోట పడుతూనే ఉన్నారు. వాటి నుంచి బయటపడడానికి కొత్తగా మీరు ఏమేమి తీసుకొస్తున్నారు? ఓకే, ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు వాళ్ళు ఎడ్యుకేటెడ్ వ్యక్తులు. త్వరలో ఎలా డబ్బు సంపాదించాలంటే సైబర్ నేరాలు చేయాలని, ఈజీ మనీ అని చేస్తున్నారండి. ప్రతిరోజు కొత్త పథకాలు రూపొందించి కొత్త స్ట్రాటజీస్ కాన్స్టెంట్గా మార్చుకుంటూ కొత్త మోడస్ ఆపరెండి అవలంబిస్తూ నేరం చేస్తున్నారండి. ఈరోజు మెసేజ్ వస్తుంది, మీ KYC ఎక్స్పైర్ అయిపోయింది, మీ అకౌంట్ బ్లాక్ చేయడం జరుగుతుంది, బయటపడాలంటే ఇది చేయండి. రేపు వస్తుంది, ఇదిగో మీ ఫోటో, ఇదిగో ఇది బాంబే పోలీస్ దగ్గర ఉంది, మీరు దొరికిపోయారు, ఇమీడియట్గా మాకు ఇది అంత డబ్బు పంపండి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీకు బెయిల్ రాకుండా చేస్తాం. ఎల్లుండి ఇంకొకటి వస్తుంది, మేము టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫోన్ చేస్తున్నాం, మీ నంబర్ ఒక నేరంలో యూజ్ చేయడం జరిగింది, అందుకే మీ నంబర్ బ్లాక్ చేస్తున్నాం, మీరు బయటపడాలంటే ఇది చేయండి. అంటే నేను చెప్తున్నా ప్రతిరోజు కొత్త మోడస్ ఆపరెండి, కొత్త మోడస్ ఆపరెండి. సో మేము ఒకటి ఫిల్మ్ తయారు చేస్తున్నాం, అన్నీ కాకుండా ఏమేమి చేస్తున్నాం అది కాకుండా ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం. అందులో ప్రతి మోడస్ ఆపరెండి మీద ఒక్కొక్క ఫిల్మ్ చేసి ఒక 30-40 చిన్న షార్ట్ డ్యూరేషన్ ఫిల్మ్ కలిపి ఒక 2.5 hour ఫిల్మ్ తయారు చేయబోతున్నాం. అన్ని షార్ట్ ఫిల్మ్ కలిపి ఒక ఫీచర్ ఫిల్మ్ లాగా. అంటే ఆ ఫిల్మ్ చూస్తే వాళ్ళు ఎటువంటి మోడస్ ఆపరెండి యూజ్ చేసుకోవచ్చు అన్నీ అక్కడ కనిపిస్తాయి మీకు. సో అది త్వరలో పూర్తి చేసి ప్రతి వీధికి, ప్రతి ఊరికి, ప్రతి మూవీ హాల్కి, అన్ని చోట్ల వైజాగ్లో ప్రదర్శిస్తాం. మా ఉద్దేశం అందరూ అర్థం చేసుకోవాలి, అందరికీ అవగాహన రావాలి ఈ సైబర్ నేరాల మీద. నేను పర్సనల్గా స్కూల్, కాలేజ్ వెళ్ళి ఒకటే చెప్తున్నాం, బయట పడాలంటే, సైబర్ నేరాలు జరగనీయకుండా చూడాలంటే, మోసపోకుండా చూడాలంటే ఒకే ఒక మార్గం. ఏదైనా మీకు కాల్ వస్తే అన్నోన్ కాలర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, హీ ఆర్ షీ మే బి అ సైబర్ క్రిమినల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నోన్ కాలర్. మీ తల్లి కాల్ చేశారండి, మీ తండ్రి కాల్ చేశారండి, మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, చెల్లి కాల్ చేశారంటే అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా అజ్యూమ్ ఇతను ఒక సైబర్ క్రిమినల్ అని. ఇతను ఏం చెప్తే నమ్మకండి, చేయకండి, మోసపోకండి. ఈ ఒక మార్గం ఒకటి, ఈ మాట మేమందరికీ చెప్తున్నాం. అన్నోన్ కాలర్ అంటే సైబర్ క్రిమినల్. ఇది గుర్తుపెట్టుకుంటే మనం మోసపోం, లేకపోతే మోసపోతాం. ఇప్పుడు పెద్ద జాతరలు జరుగుతూ ఉంటాయి టెంపుల్స్లో, అట్లాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ర్యాలీలు రోజు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి. వీటి కోసం మీరు ప్రత్యేకంగా టీమ్స్ని ఏమైనా ఏర్పాటు చేస్తుంటారా అలాంటి సిచ్యువేషన్లో? ఇప్పుడు వైజాగ్లో లాస్ట్ 4 months 20 daysలో చూస్తున్నాం, జాతరలు మామూలే, ప్రతి సంవత్సరం జరుగుతాయి. మన లోకల్ పోలీస్ వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంది. వాళ్ళు సెట్ SOP స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ధర్నాలు, పెద్ద ధర్నా నేను ఇంతవరకు చూడలేదు వైజాగ్లో. ఎందుకంటే వైజాగ్లో అందరూ పీస్ లవింగ్ పీపుల్. ఒకటే
స్టీల్ ప్లాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం, కానీ ఇంతవరకు ఆ ప్రాబ్లం రాలేదు. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర స్ట్రాటజీ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్లో సార్ లాఠీ చార్జ్ అనేది యూజ్ చేస్తుంటారు ఎక్కువగా? అసలు పోలీసులు కంపల్సరీ లాఠీ చార్జ్ చేయాలి అంటే నేను ఒక కథ చెప్తాను. 2009-10 అప్పుడు నేను ఉమ్మడి గుంటూరు ఎస్పీగా ఉన్నాను. ఓకే. అప్పుడు రేపల్లె అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ వరద వచ్చింది. అప్పుడు రేపల్లి ఊరు చుట్టూ నీళ్ళు. ఓకే. నేను ఒక 2 వీలర్ మీద నా వెనకల ఒక కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్నానండి, నేను వెనకల కూర్చున్నాను. పోతూ పోతూ సడన్గా చూసి ఆకస్మికంగా కనిపించింది, కొందరు అక్కడ ఉన్నారు, గుమ్మిగుడి. అక్కడికి పోయి చూస్తే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఓకే, డిస్ట్రిక్ట్లో ఉన్న 4 మినిస్టర్స్, ఇంకా పొలిటికల్ లీడర్స్, ఇంకా జిల్లాలో ఉన్న అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ అక్కడికి వచ్చారు. పబ్లిక్ చుట్టుముట్టారు వాళ్ళందరినీ. చుట్టుముట్టి పబ్లిక్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఆ మినిస్టర్ని, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కొట్టబోతున్నారని నాకు అనిపించింది. నాకు తెలియదు వాళ్ళు వస్తారని, ఎవరు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము కూడా సడన్ అండ్ సర్ప్రైజ్ విజిట్ కింద అక్కడికి వెళ్ళాము. నా దగ్గర ఒక్క కానిస్టేబుల్ ముందు ఉన్నారు, డ్రైవ్ చేస్తుంది, నేను పిలియన్ రైడర్గా వెళ్ళాము. నేను ఆ కానిస్టేబుల్కి చెప్పాము, నేరుగా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పబ్లిక్, మినిస్టర్, కలెక్టర్ అందరూ కలిసి అనుకోండి 20 మంది, పబ్లిక్ వచ్చేసి 100 మంది చుట్టుముట్టారు. వాళ్ళ అంతా ఇల్లు పోయింది, అంత ప్రాపర్టీస్, ఆస్తులు పోయినాయి. చాలా బాధలో ఉన్నారు, చాలా కోపంలో ఉన్నారు. మేము లోపలికి పోయి చెప్పాము, అందరికీ తెలుసు నేను యూనిఫామ్లో ఉన్నాను, ఎస్పీ గాడి రావడం జరిగిందని. నేను చెప్పాను పబ్లిక్కి, మీరు అందరూ దూరం వెళ్ళిపోండి. నేను చెప్పిన వెంటనే, అప్పటి వరకు పబ్లిక్ మినిస్టర్తో ఆర్గ్యూ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్తో ఆర్గ్యూ చేస్తున్నారు, కొట్టడానికి వెళ్తున్నారు. వెంటనే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. నేను చెప్పాను, ఇంకా దూరం, ఇంకా దూరం. వాళ్ళు నేను ఏం చెప్తే అదే చేశారండి. తర్వాత నేను మినిస్టర్, కలెక్టర్ అందరికీ దారి చూపెట్టి అందరినీ గుంటూరు పంపించేశాను. అని నేను చెప్తున్నాను, పబ్లిక్ మీ మాట వింటే, పబ్లిక్ మిమ్మల్ని నమ్మితే మీరు లాఠీ చార్జ్ అవసరం లేదు, ఫోర్స్ అవసరం లేదు. మీరు ఏం చెప్తే పబ్లిక్ అదే చేస్తారు. నేను జీవితంలో లాఠీ చార్జ్ ఇంతవరకు చేయలేదు. ఫైరింగ్ చేశాను, నక్సలైట్ నా మీద ఫైరింగ్ చేస్తే నేను ఫైరింగ్ చేశాను, 2 చనిపోయారు. అది వరంగల్ జిల్లా ములుగు దగ్గర. అది 1999 సంవత్సరంలో 2 నక్సలైట్స్ ఎన్కౌంటర్లో నేను ఫైరింగ్ చేస్తే చనిపోయారు. నేను నాతో పాటు ఇంకా కొందరు చేశారు, వాళ్ళు కూడా చేశారు. ఆ జీవితంలో ఒకేసారి ఫైరింగ్ చేశాము. జీవితంలో ఎక్కడ ఫైరింగ్ చేయలేదు, ఎక్కడ లాఠీ చార్జ్ చేయలేదు, ఎటువంటి ఫోర్స్ పబ్లిక్ మీద యూజ్ చేయలేదు ఈరోజు వరకు. కానీ ఎక్కడ ప్రాబ్లం కూడా జరగలేదు. ఎందుకంటే నేను ఎక్కడ పనిచేసినా పబ్లిక్ నన్ను నమ్మారండి. నేను ఏం చెప్తే పబ్లిక్ చేస్తారండి. పబ్లిక్ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద పబ్లిక్కి నమ్మకం ఉంది. అలా ఉంటే లాఠీ చార్జ్ అవసరం లేదు, ఫోర్స్ అవసరం లేదు. అంటే అన్ని చోట్ల బాగ్చి గారు ఉండరు కదా సార్. కొన్ని చోట్ల కొంతమంది ఏంటంటే పోలీసులు ఆ యూనిఫామ్ వేయగానే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాగ సలహాలు ఇస్తూ ఉంటారు? నా సలహా ఒకటే, ఇది బ్రిటిష్ రాజ్యం కాదు, స్వతంత్రత, ఇది స్వతంత్ర భారతదేశం. కాబట్టి పోలీస్, కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద నమ్మకం పెట్టాలి. మ్యాక్సిమం కేసెస్లో పబ్లిక్ మిమ్మల్ని నమ్మాలి. అలా ఆ సిచ్యువేషన్ మీరు తీసుకురావాలి. అప్పుడు మీరు ఏం చెప్తే పబ్లిక్ వింటారండి. పబ్లిక్ చట్టం ఎవరు తీసుకోరు సొంత చేతికి. ఎప్పుడు తీసుకుంటారు? పోలీస్ మీద నమ్మకం పోతేనే పోలీస్ దగ్గరికి వెళ్ళిన లాభం లేదు. పోలీస్ ఎప్పుడైనా
అన్యాయమే చేస్తారు. ఆ ఫీలింగ్ వస్తే అప్పుడు పోలీస్ మీద తిరగబడతారు, అప్పుడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు, అప్పుడు వైలెన్స్, అగ్రెసివ్నెస్ అట్లా జరుగుతుంది. సో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి పబ్లిక్ మిమ్మల్ని నమ్ముతారు, ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకురాకపోతే, పబ్లిక్కి మీ మీద నమ్మకం లేకపోతే అప్పుడు బల ప్రయోగం తప్పదు. అప్పుడు మీరు వాటర్ క్యానన్, లాఠీ చార్జ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు పబ్లిక్ సఫర్ అవుతారు, పోలీస్ వాళ్ళు కూడా సఫర్ అవుతారు అప్పుడు. సో ఆ పరిస్థితి తీసుకురాకుండా చేయగలిగితే త్రూ నెగోషియేషన్ సెటిల్ చేయగలిగితే, అమికబుల్ డిస్కషన్ ద్వారా సెటిల్ చేయగలిగితే, ఇప్పుడు ముందుగానే ఊహించి ఈ ప్రాబ్లం రావచ్చు, ముందుగానే ఊహించి కూర్చోపెట్టి పరిష్కారం చేయగలిగితే చాలా చోట్ల మనం ఈ లాఠీ చార్జ్ లాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలవక ముందు ఆరోపించారు 300 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని. అలాంటి కేసులు మీరు వచ్చాక మీ దగ్గరికి ఏమైనా కేసులు నమోదయ్యాయా? ఇప్పుడు నిన్ననే నాకు 2 కాల్ చేశారు. ఒక అమ్మాయి ఫోన్ చేసి నా చెల్లి మిస్ అయింది, ఇంకొక అమ్మాయి ఫోన్ చేసి నా అబ్బాయి మిస్ అయ్యారు. ఇద్దరిని మేము ఇప్పుడు ట్రేస్ చేశారు. అబ్బాయిని మన జిల్లాలో ట్రేస్ చేసాము, అమ్మాయిని విజయవాడలో ట్రేస్ చేసాము. కాబట్టి మా ఫోన్ ఉంది కాబట్టి ఎక్కడ ఎవరు మిస్సింగ్ అయినా వెంటనే నాకు కాల్ వస్తుంది, మేము స్పెషల్ టీం పంపిస్తాం, సీసీటీవీ మొత్తం వెతికి ట్రేస్ చేస్తున్నాం. ఎన్ని రోజుల్లో మ్యాక్సిమం? ఇప్పుడు ఒక అమ్మాయి మిస్ అయ్యారండి. అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయాడు. డాడీ మమ్మీ చాలా బాధపడ్డాడు, నా దగ్గరికి చాలాసార్లు వచ్చారండి. అమ్మాయి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అమ్మాయి 18 సంవత్సరం దాటితేనే నేను ఈ అబ్బాయితో పాటు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆ అమ్మ నాయన నన్ను బలవంతంగా తీసుకెళ్తారని డెలిబరేట్గా సీక్రెట్ లొకేషన్లో ఉన్నారండి. 18 సంవత్సరం దాటిన వెంటనే ముందుకు వచ్చారండి. వచ్చి డాడీ మమ్మీ ఇప్పుడు మేము పెళ్ళి చేస్తాం, మీరేం చెప్తే మేము వినము, నాకు ఈ అబ్బాయి ఇష్టం, ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నారు. సో ఇటువంటి కేసులో మేము ఎంత ప్రయత్నం చేసినా మేము ట్రేస్ చేయలేము, దొరకరు. సో చాలా కేసెస్లో మేము వెంటనే ట్రేస్ చేస్తున్నాం. సో కొన్ని కేసులో ఇటువంటి పరిస్థితి ఉంటే టైం పడుతుంది, కానీ అన్ని కేసులో మేము 100% ప్రయత్నం మాత్రమే చేస్తాం. ఓకే సార్. అట్లాగే ఇప్పుడు ఏపీకి హోమ్ మినిస్టర్గా ఒక ఉమెన్ ఉన్నారు, అనిత గారు. అంటే ఉమెన్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేకపోతే మీరు ఏదైనా నేరుగా చెప్పుకోగలుగుతారా, అడగగలుగుతారా, ఎట్లా ఫేస్ చేస్తారు? మేడం దగ్గర నేను ఫస్ట్ డే నుండి ఈరోజు వరకు చూశాను. అప్పుడు ఏడీజీ లా అండ్ ఆర్డర్గా నేను పనిచేశాను. మేడం ఎప్పుడు హోమ్ మినిస్ట్రీ ఆఫీస్కి వెళ్ళారండి, ఆ రోజు కూడా నేను మేడం దగ్గర ఉన్నాను యాజ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్. తర్వాత నాకు ఈ పోస్ట్ వచ్చింది, ఇక్కడ కూడా మేడంని చూస్తున్నాం. మేడం చాలా సపోర్టివ్, ఏదైనా గైడెన్స్ అడిగితే మేడం ఇస్తారండి. మొన్న మాతో పాటు మాకు ఒక ప్రాబ్లం ఉంది, ఇక్కడ సీసీటీవీ పనిచేయట్లేదు, లైట్స్ వెలగడం లేదు. దానివల్ల సీసీటీవీ పనిచేస్తే లైట్స్ వెలిగితే క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. సో మేడం స్వయం ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని బీచ్ రోడ్ తీసుకెళ్ళి జీవీఎంసీ ఆఫీసర్స్కి చూపెట్టాడండి, చూడండి ఇక్కడ సీసీటీవీ పనిచేయట్లేదు. ఇప్పుడు మేము మేడంకి చెప్పాము, మీ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుండి జొడుగులపాలెం వరకు ఒక సీసీటీవీ కూడా పనిచేయట్లేదు. ఇది బీచ్ రోడ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఇక్కడ ఏదైనా నేరం జరిగితే సీసీటీవీలో ఏమీ కనపడదు, తర్వాత క్రిమినల్ పాడిపోతే మనకు చెడ్డ పేరు. అదే మాదిరిగా రాత్రిపూట లైట్ ఉండదు, ఆ చీకటిలో ఏదైనా నేరం జరిగితే మనకు చెడ్డ పేరు. సో మేడం ఇమీడియట్గా స్వయం వెళ్ళారండి, ఇవన్నీ చూపెట్టి ఇమీడియట్గా నాకు ఈ లైట్ కావాలి, సీసీటీవీ కావాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే క్రైమ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి కదా సార్, అట్లాంటి వాటి చోట మీరు ఎలాంటి భద్రతను కల్పిస్తూ ఉంటారు?
క్రైమ్ ఏరియా మేము 2 రకాల హాట్స్పాట్స్ నిర్ధారించాము. ఒకటి లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్. ఓకే. ఎటువంటి ఏరియాలో ఓపెన్ డ్రింకింగ్, గాంజాయి సేవించడం, ప్యాకట, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతాయి, ఈవ్ టీజింగ్, అది లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్. క్రైమ్ హాట్స్పాట్స్ అంటే అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతాయి. సో బోత్ ప్లేసెస్లో మేము చెప్తున్నాం సీసీటీవీ, ఆ సీసీటీవీ 24/7 మానిటరింగ్ ఉండాలి. లైవ్ ఫుటేజ్ మా పోలీస్ స్టేషన్కి పంపండి. సీసీటీవీ కనీసం 1 month బ్యాకప్ ఉండాలి. ఆ బ్యాకప్ కూడా ఒక రిమోట్ సర్వర్లో పెట్టాలి. ఏదైనా సీసీటీవీతో పాటు సర్వర్ ఉంటే అన్నీ ఎత్తుకెళ్తే మనకు అన్నీ పోతాయి. రిమోట్ సర్వర్లో ఉంటే లేకపోతే క్లౌడ్లో స్టోర్ చేస్తే మనకు డీటెయిల్స్ కనిపిస్తాయి. సో నంబర్ 1 సీసీటీవీ విత్ adequate sufficient memory and 24/7 monitoring. Next, lights. Number 3 వచ్చేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. అది వచ్చేసి ప్రతి ఇంట్లో మేము హౌస్ బ్రేకింగ్, బార్గ్లారీ ఎప్పుడు జరుగుతుంది, హౌస్ లాక్ చేసి మేము గుడికి వెళ్ళాము, మేము హాస్పిటల్కి వెళ్ళాము, మేము ఊరికి వెళ్ళాము, అప్పుడు ఇంట్లో కొన్ని సీసీటీవీ ఫిక్స్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ ఏర్పాటు చేయగలిగితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మేము అన్ని సీసీటీవీ ఫుటేజ్ చూడగలుగుతాం. ఎవరైనా లోపలికి వెళ్తే వెంటనే పోలీస్ వాళ్ళు పరిగెత్తిపోయి అరెస్ట్ చేస్తారు, దొంగని పట్టుకుంటారు. సో ఆ యాప్ కూడా అందరికీ యూజ్ చేయమని చెప్తున్నాం. మేము ఫస్ట్ టార్గెట్ చేసాము ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్ వైజాగ్ నగరంలో. లాస్ట్ 3 months నుండి ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి మీటింగ్ పెట్టి సీసీటీవీ ఇన్స్టాలేషన్, లైట్ ఇన్స్టాలేషన్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏదైనా గ్యాప్ ఉంటే అది బాగు చేయడం. నెక్స్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పెట్టి చుట్టూ ఎస్పెషల్లీ రాత్రిపూట తిప్పడం, గస్తీ, అండ్ ఆ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళతో మా వాళ్ళు కూడా కోఆర్డినేషన్ పెట్టడం. తర్వాత పోదలు ఉంటే అది క్లియర్ చేయడం. అండ్ దెన్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ప్రతి ఇంట్లో ఆ యాప్ డౌన్లోడ్ చేయడం. ఇది చేస్తే మనకు ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరగవు. ఓకే. ఇప్పుడు ఈ యాప్ అన్నారు కదా సార్, ఇంతకు ముందు దిశ చట్టం అని ఉండేది. ఆ చట్టం వల్ల, ఆ యాప్ వల్ల మహిళలు క్రైమ్ రేట్ అనేది తగ్గిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ చట్టం వల్ల నిజంగా లాభం ఉందా ఏంటి? అసలు ఆ చట్టం వల్ల ఉపయోగాలు ఏంటి సార్? దిశ చట్టం అనేది చట్టం లేదు కదా, తీసేశారు కాదు, చట్టం అసలు రాలేదు, అసలు లేదు. లాస్ట్ 5 years ఆ చట్టం తీసుకురావడానికి పాత ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఒప్పుకోలేదు. చట్టం ఇంకా అది ఒక ప్రపోజల్ పంపడం జరిగింది, కానీ 5 yearsలో సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరించలేదు. మన ప్రెసిడెంట్ మేడం సంతకం పెట్టలేదు. కాబట్టి చట్టం అది ఒక ఊహ మాత్రమే, చట్టం ఎప్పుడు రాలేదు. అది ఒకటి. యాప్ అలాగే ఉంది, యాప్ అలాగే పనిచేస్తుంది. దిశ బదులు వేరే కొత్త నేమ్ వచ్చింది, కానీ అంతే అంతే. కానీ చట్టం యాప్ అలాగే పనిచేస్తుంది. యాప్ ఉంది, చట్టం అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. యాప్ అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఒక డౌట్ని క్లియర్ చేశారు సార్ దీని ద్వారా. అయితే ఆడవాళ్ళు, మహిళలు పోలీసు జాబ్లో జాయిన్ అయ్యేందుకు మీరు ఇచ్చే సలహాలు, నేటి యూత్ కూడా ఉన్నారు, పోలీస్ జాబ్లో రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఉమెన్స్ ఎక్కువగా ఇప్పుడు విమెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ సంఖ్యలో రావాలి. ఎందుకంటే 50-50% ఉంటే లేడీస్కి ఎక్కువ రక్షణ మనం కల్పించగలుగుతాం. ఆ లేడీ విక్టిమ్స్ కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ని ఎక్కువ నమ్ముతారు, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఓపెన్ అవుతారండి. ప్రాబ్లమ్స్ ఎక్కువగా మోమాట లేకుండా చెప్పగలుగుతారండి. సో లేడీస్ ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో రావాలి. ఫిజికల్ ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేయండి. అండ్ నిజాయితీ, క్రమశిక్షణ, ఈ క్వాలిటీస్ మాత్రం మనం నేర్చుకోవాలి, మన పనితీరులో చూపెట్టాలి.
ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి డిసిప్లిన్, క్రమశిక్షణ. సూపీరియర్ ఆఫీసర్ ఏం చెప్తే అది పాటించాలి, మనం అడగకూడదు మీరు ఎందుకు ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారండి, అది అడగడానికి లేదు. పోలీస్లో కానీ, పారామిలిటరీ కానీ, ఆర్మ్ ఫోర్సెస్లో కానీ సూపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది పాటించాలి. సో ఆ క్రమశిక్షణతో పాటు నిజాయితీ అండ్ ప్రజల కోసం సింపథీ అది ఉంటే మీరు మంచి పోలీస్ ఆఫీసర్గా తయారవుతారండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ. అంటే మీరు ఇప్పుడు ఉన్న క్యాడర్ దీనికంటే మీరు ఇంకా ఉన్నత పదవిలో ఉండొచ్చు, కానీ మీకు ఇచ్చిన ఇప్పుడు ఈ పదవి కమిషనర్ ఆఫ్ పోలీస్ మీకు సంతృప్తినిస్తుందా సార్? అంటే ఇంకా నాకు ఉన్నతమైన పదవులు రావాలని ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు 2026 1st జనవరి నాకు డీజీగా ప్రమోషన్ వస్తుంది. ఇంకా 1 year 1 month నేను ఏడీజీగా ఉంటాను. ఏ పోస్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇంతవరకు నేను ఆ పోస్ట్లో ఆ మ్యాండేట్ ప్రకారం పనిచేయడానికి ప్రయత్నం చేశాను. కానీ ఈ పోస్ట్లో ఉన్నంతసేపు నాకు ఒక పబ్లిక్తో ఇంటరాక్ట్ చేయడానికి ఈ అవకాశం ఈ పోస్ట్లో నాకు ఉంది. అది నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, పబ్లిక్కి హెల్ప్ చేయడం అది నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి పబ్లిక్తో కలిసి పనిచేయడం, ఆ అవకాశం నాకు ఈ పోస్టులో దొరికింది. అది నేను స్వర్ణ అవకాశంగా భావిస్తున్నా. అంటే మీరు డాక్టర్ అవుదాం అనుకున్నారా, పోలీస్ అవుదాం అనుకున్నారా? ఎందుకంటే మీరు డాక్టర్ కూడా చదివారు, ఎంబీబీఎస్ చేశారు. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివాను, నాకు ఎండి జనరల్ మెడిసిన్ పోస్ట్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్లో నేను ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. ఎండి జనరల్ మెడిసిన్ చదవడానికి వెళ్ళాను కూడా, మున్సిపల్ మెడికల్ కాలేజ్ అహ్మదాబాద్. కానీ నా జీవితంలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అప్పటి వరకు నేను అనుకోలేదు, ఊహించలేదు నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి, పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలి అని నేను జీవితంలో ఊహించలేదు. కానీ 2 ఇన్సిడెంట్స్ వల్ల మా యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది, మా లక్ష్యం మారిపోయింది. అప్పుడు సివిల్ సర్వీసెస్ రాసి పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలని అప్పుడు నాకు ఆ ఐడియా వచ్చింది. అప్పుడు ఇన్సిడెంట్స్ మాతో షేర్ చేసుకోవచ్చా? రెండు ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే, నేను అప్పుడు మెడికల్ కాలేజ్ కోల్కతా ఎంబీబీఎస్ తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. సో 1 year ఇంటర్న్షిప్. అప్పుడు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉండగా రాత్రిపూట నైట్ రౌండ్స్ మేము చేయాలి. అన్ని పేషెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని చూడాలి. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రౌండ్ కంప్లీట్ చేసి పూర్తి చేసి తిరిగి వచ్చేసరికి ఆ పేషెంట్ చనిపోయాడు. అప్పుడు దగ్గరికి పోయి చూస్తే ఆ బ్లడ్ ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి తెచ్చిన బ్లడ్ అని చూసాము. ఆ బ్లడ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన బ్లడ్ ఇస్తున్నారు. అది ఒక చాలా పెద్ద తప్పు, అది నేరము. నాకు అనిపించింది ఈ హాస్పిటల్లో కొందరు ఆ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్తో కుమ్మకై పేషెంట్ లైఫ్తో ఆటలు ఆడుతున్నారు. దానివల్ల పేషెంట్ చనిపోతున్నారండి. ఇది సహించేది లేదు, స్కమించేది లేదు అని అనుకొని అప్పుడు రాత్రి 10 అయింది. సో ఇప్పుడు ఎందుకులే, నేను ఆ బ్లడ్ మిగతా బ్లడ్ ఆ బ్యాగ్లో ఉండేది, అది ఫ్రిడ్జ్లో అక్కడే ఫ్రిడ్జ్ ఉండేది. ఫ్రిడ్జ్లో లాక్ చేసి తర్వాత కీస్ తీసుకొని వెళ్ళాము. రేపు అర్లీ మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు ఇదంతా పోలీస్ చూడాలి, కేసు రిజిస్టర్ చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి అని అనుకున్నాము. మరుసటి రోజు అర్లీ మార్నింగ్ 6-7 ప్రాంతంలో వచ్చేసాను. వచ్చి ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లడ్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని ప్లాన్ చేశాను. వచ్చి చూస్తే ఆ రెఫ్రిజిరేటర్లో ఒక చుక్క నెత్తుడు కూడా లేదు, మొత్తం క్లీన్ చేసేసారు. అప్పుడు
నేను అడిగాను ఏమైంది, ఎవరు ఏం చెప్పడం లేదు. తర్వాత కాసేపు తర్వాత బయటికి పోయి ఒక ఫ్రెండ్తో అడిగాము. ఆ ఫ్రెండ్ కూడా అక్కడే పనిచేస్తున్నారు. అతను కాలేజ్ బయటికి వెళ్ళి చెప్పారండి, ఈ విషయం మీరు చెప్పారని, మీరు పోలీస్ స్టేషన్ వెళ్తారని మీరు బయట ఓపెన్గా చెప్పారండి, అది అందరూ విన్నారండి. మీరు వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు రిపోర్ట్ చేశారండి. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. హుటాహుటిన మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆయన పరిగెత్తి వచ్చారండి. ఆయన బ్లడ్ బ్యాంక్కి బెనామీదార్. ఓకే. సో ఆయన కుట్రలో ఆయనకు కీలకమైన పాత్ర. ఆయన వచ్చి ఇమీడియట్గా అది ఓపెన్ చేసి డూప్లికేట్ కీతో అది అంతా క్లీన్ చేసి అందరికీ చెప్పారు, వార్నింగ్ హెచ్చరించారు, ఈ విషయం ఎవరికి చెప్పకండి, మీకు ఎవరు ఏమి తెలియదు, మీరు ఏమి చూడలేదు, అందుకే ఎవరు ఏం చెప్పట్లేదు, ఇది ఒక పెద్ద కరప్షన్ ర్యాకెట్ ఉంది, కానీ మీకు ఇప్పుడు ఎవిడెన్స్ కూడా దొరకదు, ఎవరు చెప్పరు కూడా. నేను చాలా బాధపడ్డాను. ఇది మెడికల్ ప్రొఫెషన్ లాంటి నోబెల్ ప్రొఫెషన్లో ఇటువంటి కరప్షన్, ఇటువంటి అవినీతి చాలా బాధాకరం. అంటే జీవితం అంతా ఇటువంటి అవినీతి నేను చూడాలా, సహించాలా, ఎలా సహిస్తాను? అప్పుడు ఆలోచనలో పడ్డాను. మీన్వైల్ ఏం జరిగిందంటే ఎలక్షన్ వచ్చింది. ఫస్ట్ టైం నాకు ఓటింగ్ రైట్ వచ్చింది. ఓకే. క్యాల్కటాలో. నా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. నా గ్రాండ్ మదర్కి 6 మంది పిల్లలు, మగ పిల్లలు. సో 6 మంది అబ్బాయిలు, 6 మంది కోడళ్ళు కూడా 6 మంది. తర్వాత మేమిద్దరం, నా ఫాదర్ వచ్చేసి 2 అబ్బాయి, పెద్ద అబ్బాయి కూడా అమ్మాయికి ఓటింగ్ హక్కు వచ్చేసింది, 18 దాటింది. సో మొత్తం 15 మంది. మేము పొద్దున నుండి చెప్తున్నాం, ఫస్ట్ టైం ఓటింగ్, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మేము 15 మంది అందరం కలిసి by 7 క్యూలో నిలబడ్డాం. అప్పుడు ఒక వ్యక్తి మన ఆ లొకాలిటీలో ఉంటాడండి, రూలింగ్ పార్టీ సపోర్టర్ అని మాకు తెలుసు. ఆయన సడన్గా ఆకస్మికంగా చూసాము, ఆయన మా దగ్గరికి వస్తున్నాడండి. ఆయన కుడి పక్క 2 పోలీసు వాళ్ళు, ఎడమ పక్క 2 పోలీసు వాళ్ళు. సరే ఎందుకులే అని తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మా గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ అబ్బాయిలను కూడా కోడళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఈ మీ గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ని కూడా తీసుకెళ్ళండి, మీ ఓటు మేము వేస్తాము, మీరు దిగులు పడకండి. సో మా గ్రాండ్ మదర్ అడిగింది, ఎందుకంటే మీ మీద నమ్మకం లేదు, మీరు మా పార్టీకి ఓటు వేస్తారని నమ్మకం లేదు అని, అందుకే చెప్తున్నాం. చాలా తీయగా చెప్పాడు. అప్పుడు గ్రాండ్ మదర్ ఒప్పుకోలేదు. అప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చి, మీరు ఇమీడియట్గా వెళ్ళండి, మీ డాక్టర్ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి, మీ ఓటు మా హక్కు. అప్పుడు నేను చెప్పాను, ఎటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళను, ఓటు హక్కు వినియోగించి తర్వాత ఇంటికి వెళ్తాను. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళతో కలిసి అతను వచ్చి పోలీస్ ముందర హెచ్చరించడం జరిగింది, నీ అబ్బాయి బతకలా వద్దా, వార్నింగ్. అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇస్తే మా అమ్మ ఏడుస్తూ వద్దు, మాకు ఓటు ఎందుకు, ఫస్ట్ బతకాలి తర్వాత ఓటు అందరినీ తరిమేశారు పోలీసు వాళ్ళే. మేమందరం ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు తర్వాత 10 సంవత్సరాల వరకు మా పేర్లు కూడా ఓటర్ లిస్టులో రానియకుండా చేశారండి. ఈ 2 సంఘటనల వల్ల మీరు ఇప్పుడు ఐపీఎస్కి అంతే. లేకపోతే నేను కార్పొరేట్ హాస్పిటల్లో మెడిసిన్ పూర్తి చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి లా కూడా చేశాను, ఎంబీఏ కూడా చేసాము. అవునండి. అవునా, అది ఎక్కడ చేశారు సార్? లా చేసాము, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఎల్ఎల్బి మరి అదెందుకు వదిలేశారు సార్? ఎల్ఎల్బి చేసినా కూడా నాకు ప్రాక్టీస్ హక్కు రాదు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కదా.
లా ప్రాక్టీస్ చేయాలంటే మీకు వేరే ఉద్యోగం ఉండకూడదు. అందుకే అది రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లా ప్రాక్టీస్ చేయొచ్చు, మెడిసిన్ ప్రాక్టీస్ చేయొచ్చు, MBA ప్రకారంగా నేను బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒకటి చదవడానికే చాలా కష్టపడుతున్న ఈ రోజుల్లో అవలేలగా IPS, MBBS, LLB ఇవన్నీ చేసేసారు. మీ ద్వారా యూత్కి ఇప్పుడున్న యూత్కి ఒక మంచి సందేశం, మెసేజ్ లాంటిది ఇవ్వండి సార్. అంటే డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు, ఏవేవో చేస్తున్నారు, వాళ్ళకి మంచి మార్గంలో నడవడానికి మీరు ఇచ్చే మెసేజ్. అందరికీ ఒకటే చెప్పడం, ఈ జీవితం చాలా విలువైన జీవితం. భగవంతుడు చాలా ఆలోచించి మనకు ఈ జీవితం ఇచ్చానండి. ఈ జీవితం మన చేతుల్లో ఉంది. అది పాడు చేయడం, అలా పాడు చేస్తే అది చాలా తప్పు. స్వామి వివేకానంద ఒకసారి చెప్పారండి ఆయన మాటల్లోనే, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వరా నివదత. సంస్కృతిలో అంటే లేవండి, మీ లక్ష్యం సాధించే వరకు ఆగకండి అని స్వామీజీ చెప్పారండి. ప్రతి వ్యక్తి, యువత కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఏదో ఒక లక్ష్యం మనం నిర్ణయం తీసుకొని ఆ లక్ష్యం సాధించే వరకు ఆగకుండా పగలు రాత్రి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. మేము చేసిన పని వల్ల మా తల్లిదండ్రులకు, మా కుటుంబానికి, మా నగరానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి మంచి పేరు రావాలి. కానీ మా వల్ల ఎవరికి బాధ ఇబ్బంది కలగకూడదు. ఈరోజు గాంజాయి సేవించడానికి, మందు రెగ్యులర్గా సేవించడానికి పిల్లలు డాడీ మమ్మీని ప్రతిరోజు కొడుతున్నారు డబ్బు కోసం. చాలామంది డాడీ మమ్మీ నాకు కాల్ చేసి ఈ విధంగా నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తున్నారండి, దయచేసి డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్ళండి, మేము భరించలేకపోతున్నాం. చూడండి, మనం చేసిన పని వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. తర్వాత ఒక్కసారి గాంజాయి కేసులో మీరు లోపలికి వెళ్తే, జైలు వెళ్తే, తర్వాత గాంజాయి షీట్ ఓపెన్ చేస్తుంటాము, జీవితం అంతా పాడు అయిపోతుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, జీవితం నాశనం అయిపోతుంది. సో ఇది వచ్చేసి లీగల్ ఇష్యూ. అది కాకుండా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా గాంజాయి సేవిస్తే, రెగ్యులర్గా మందు త్రాగితే ఒకటి వచ్చేసి బాడీ సిస్టమ్స్ అన్నీ పాడైపోతాయి. పిల్లలు కూడా పుట్టరు గాంజాయి రెగ్యులర్గా సేవిస్తే. సో డి అడిక్షన్ ప్రోగ్రామ్కి మనం పంపుతాం. ఒకవేళ పంపకుండా మిమ్మల్ని జైలు పంపిస్తే, ప్రతిరోజు మీకు గాంజాయి కావాలి, మందు కావాలి, మీకు ఇవ్వకపోతే అక్కడ విత్డ్రావల్ సింటమ్స్ వస్తాయి. అది చాలా నొప్పి, తలనొప్పి, బాడీ విపరీతమైన షివరింగ్ వస్తుంది, మేము భరించలేం. సో ఒకవైపు డబ్బు పోగొట్టున్నాం, మరోవైపు లీగల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, జైలు వెళ్తున్నాం, మూడోది బాడీ పాడైపోతుంది. చావు కూడా ఆకస్మికంగా మనిషి చచ్చిపోతారు. రెగ్యులర్గా గాంజాయి త్రాగితే, రెగ్యులర్గా మందు సేవిస్తే లివర్ పాడైపోతుంది, గాంజాయి రెగ్యులర్గా సేవిస్తే లంగ్స్ పాడైపోతాయి. సో రకరకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారండి. సో హెల్త్, రెప్యుటేషన్ ఇన్ సొసైటీ, ఫ్యామిలీ లైఫ్ అన్నీ పోతాయి. సో ఈ అంతా గాంజాయి కోసం, మందు కోసం ఈ అంతా పోగొట్టుకోవడం అది చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నా. దయచేసి అటువైపు వెళ్ళకండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, లవ్ లైఫ్ డిస్టర్బ్డ్ ఉంది, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్ ఉంది, అది మార్చిపోవడానికి గాంజాయి సేవించాలి, మార్చిపోవడానికి మందు త్రాగాలి, మీరు పోలీస్ దగ్గరికి రండి, నాకు కాల్ చేయండి. వైజాగ్లో ఉంటే మేము మీకు హెల్ప్ చేస్తాం. చాలామందికి ఆల్రెడీ హెల్ప్ చేస్తాం. సో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ హెల్ప్ తీసుకోండి, కానీ అటువంటి అలవాటు వద్దు అని వైజాగ్లో ఉన్న అందరికీ నేను తెలియజేస్తున్నాను, విన్నపం చేస్తున్నాను. ఓకే సార్, అంటే మీ సర్వీస్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైనా సీఎం కానీ ఎవరైనా పెద్ద వ్యక్తులు కానీ ఇచ్చారా? అట్లాగే ఎలాంటి అవార్డ్స్ వచ్చినాయి సార్? నాకు ఇండియాలో ఆల్రౌండ్ బెస్ట్ IPS ప్రొఫెషనల్గా
ప్రైమ్ మినిస్టర్స్ బేటన్ అండ్ హోమ్ మినిస్టర్స్ రివాల్వర్ వచ్చింది. ఓకే. అది కాకుండా ప్రతి సబ్జెక్ట్లో నాకు కాప్ వచ్చింది. అది మా ఇంటర్నెట్లో చూస్తే మీకు కనిపిస్తుంది. డిబేట్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలోక్యూషన్, అన్ని కేసెస్లో అన్ని కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే సార్. మాకు ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ వచ్చింది ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్. ఉత్కృష్ట సేవా మెడల్ వచ్చింది, అతి ఉత్కృష్ట సేవా మెడల్ వచ్చింది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డీజీస్ సిల్వర్ కాంబినేషన్ తీసుకొచ్చింది, డీజీస్ గోల్డ్ కాంబినేషన్ తీసుకొచ్చింది ఫ్రమ్ డీజీపీ ఆఫ్ ఏపీ. సో ఏమేం ఒక పోలీస్ ఆఫీసర్కి ఎటువంటి రివార్డ్స్ అవార్డ్స్ వస్తాయి, అన్నీ వచ్చేసాయి. కానీ బెస్ట్ కాంప్లిమెంట్ ఆ పబ్లిక్ వచ్చి నాకు ప్రతిరోజు కాంప్లిమెంట్ ఇస్తారండి. సార్ మీ వల్ల మా లైఫ్ సేవ్ అయింది, మీ వల్ల మా అబ్బాయి లైఫ్ సేవ్ అయింది, సార్ మీ వల్ల 10 సంవత్సరాల నుండి నాకు జస్టిస్ జరగలేదు, ఈరోజు జస్టిస్ జరిగింది. అదే బెస్ట్ కాంప్లిమెంట్. నాకు ప్రతిరోజు నేను మీకు వాట్సాప్ చూపెడతాను, ప్రతిరోజు కనీసం 10 మంది సార్ మీ వల్ల మా డబ్బు నాకు రిటర్న్ వచ్చింది, మీ వల్ల మా ల్యాండ్ మాకు రిటర్న్ వచ్చింది, మీ వల్ల మా అబ్బాయి రిటర్న్ వచ్చాడు, మా మిస్సింగ్ అమ్మాయి ఎన్ని రోజుల నుండి కనపడలేదు, ఈరోజు మీరు తీసుకొచ్చారు. ఇదే నా బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే. ఓకే. చాలా బాగా చెప్పారు సార్. అంటే మీ విలువైన సమయాన్ని మా విఎస్టీ న్యూస్ కోసం ఇంతసేపు కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. సో చూశారు కదా అండి, మనం కొత్త సిపి గారితో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం. అలాగే ఆయన యూత్కి మంచి మెసేజ్ని కూడా ఇచ్చారు. ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆయన నెంబర్ను కూడా అందరికీ షేర్ చేశారు. సో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సార్కి కాల్ చేయొచ్చు ఎనీ టైం. ఆయన అందరికీ ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఇలాంటి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్. థ్యాంక్ యూ సార్.